ఈ కథ పేరు విచిత్రమైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఖాండిక్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. జనక మహారాజు వంశంలో అమితధ్వజుడు అనే రాజుకు కృతధ్వజుడు అని, ఖాండిక్యుడు అని ఇద్దరు కొడుకులు. వారు తమ తండ్రి రాజ్యాన్ని పంచుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. కృతధ్వజుడికి కేసిధ్వజుడు అనే కొడుకుండేవాడు. అతను రాజ్యానికి వచ్చి ఖాండిక్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిక్యుడు తన మంత్రి పురోహితాదులను కొంతమందిని వెంటపెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు. కేసిధ్వజుడు యోగ విద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకనాడు అతడు యోగ సమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తినివేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్తం ఏమిటని అతను యజ్ఞం చేయించే ఋత్విక్కులను అడిగాడు. ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేము. కసేరువు అనే మునిని అడిగితే ఆయన చెప్పగలుగుతాడు అన్నారు ఋత్విక్కులు. రాజు అలాగే కసేర మహాముని దగ్గరికి వెళ్ళి, స్వామి, నా యజ్ఞధేనువును పులి తిన్నది, ఇందుకేం ప్రాయశ్చిత్తం చెయ్యాలంటారు అని అడిగాడు. ఈ విషయం నాకు ఏమీ తెలీదు. శునకుడు అనే ముని ఉన్నాడు. అతనైతే నీవు చెయ్యవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెబుతాడు అన్నాడు కసేరు మహాముని. కేశధ్వజుడు శునక మహాముని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తాను చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగాడు. దానికి శునకుడు, ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చగల శక్తి నాకూ లేదు, కసేరువుకు లేదు. అలాంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అతను ఖాండిక్యుడు అని చెప్పాడు. కేశధ్వజుడికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం, ఎలా సలహా అడగటం? అడిగితే మాత్రం అతను చెబుతాడా? ఇలాంటి ప్రశ్నలతో కొంతసేపు సతమతమై కేశధ్వజుడు ఖాండిక్యుడి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. నన్ను చూడగానే ఖాండిక్యుడు శత్రుభావంతో చంపినట్టయితే యజ్ఞదీక్షలో ఉండి చచ్చిపోతాను కనుక నాకు యజ్ఞఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కాక అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా? యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి అలా కూడా నాకు యజ్ఞఫలం దక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నాకేమీ నష్టం ఉండదు అని కేశధ్వజుడు అనుకున్నాడు. అతను తన రథమెక్కి అరణ్యంలో ఖాండిక్యుడుండే చోటుకి బయలుదేరి వెళ్ళాడు. ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరి, కృష్ణాజనం ధరించిన నీ పాపిష్టి బుద్ధి మారలేదు. నన్ను చంపటానికి ఇక్కడికి కూడా వచ్చావా? పైపెచ్చు దొంగ వేషం వేశావా? నీవు నిజంగానే లేడితోలు కప్పుకున్న పులివి కదరా. అనవసరంగా ఒకసారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపకూడదు? ఇప్పుడు నిన్ను సంహరిస్తాను అన్నాడు. ఈ మాట విని కేశధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, బాబు, నేను నిన్ను చంపటానికి రాలేదు, ఒక ధర్మ సందేహం తీర్చుకోవటానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతారో బాణంతో కొట్టి చంపుతారో మీరే తేల్చుకోండి. నేను రెంటికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. కేశధ్వజుడు అలా అనేసరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహా కోరాడు. వీడు నీకు ప్రబల శత్రువు. వీణ్ణి చంపేసినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు అని వారు సలహా ఇచ్చారు. కానీ ఈ సలహా ఖాండిక్యునికి నచ్చలేదు. యజ్ఞ దీక్ష పూని ఉన్న వీణ్ణి నేను చంపినట్టయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్నీ అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేమీ ఉండవు. అందుచేత వీణ్ణి చంపను అన్నాడతను. అతను కేశధ్వజుడి వద్దకు తిరిగి వచ్చి, నీవేదో ధర్మ సందేహంతో వచ్చానంటివే, ఏమిటది అడుగు చెబుతాను అన్నాడు. కేశధ్వజుడు తాను ఆచరించవలసిన ప్రాయశ్చిత్త విధి ఏమిటని అడిగాడు. ఖాండిక్యుడు అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు. కేశధ్వజుడు
తన స్వస్థలానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని యజ్ఞం జయప్రదంగా పూర్తి చేసి ఋత్విజులను పూజించి సదస్యులను యథావిధి సన్మానించాడు. కాని తాను ఖాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వలేదు అన్న బాధ కేశిధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథమెక్కి మళ్ళీ ఖాండిక్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండటం చూసి ఖాండిక్యుడు ఆయుధాలు చేతపట్టి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. బాబూ, నేను యుద్ధం చేయటానికి రాలేదు, గురుదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. మీ దయ వల్ల నా యాగం పూర్తి అయ్యింది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి అన్నాడు కేశిధ్వజుడు. ఖాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంతాలోచన చేశాడు. వీడు మనకు బాగా చిక్కాడు. సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధం అవసరం లేకుండా పోయిన రాజ్యం తిరిగి సంపాదించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు. ఖాండిక్యుడు వారి సలహా విని నవ్వి కేశధ్వజుడి వద్దకు వెళ్ళి, నాకు నీ నుంచి మరేదీ అవసరం లేదు, కానీ నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. ఈ కోరిక విని కేశిధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను కూడా ఖాండిక్యుడి రాజ్యం ఇవ్వమంటాడే అని అనుకున్నాడు. అతను ఖాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్య ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఖాండిక్యుడు మంత్రి పురోహితులు సలహా చెప్పిన మీదట కూడా తన విరోధించి రాజ్యం ఎందుకు కోరలేదు? వారి సలహా విని ఎందుకు నవ్వాడు? అతనికి రాజ్యం మీద ఇష్టం లేకనా, లేక కేశిధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఖాండిక్యుడు సుక్షత్రియుడు, అందుచేత అతనికి రాజ్యకాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాణ్ణి మిత్రుడుగా చూడటమంటూ కూడా ఉండదు. అతను సుక్షత్రియుడు కనుకనే తన శత్రువును రాజ్యం అడగలేదు. రాజ్యం భుజబలంతో గెలిచేదే కాని యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందు చేతనే కేశిధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురుదక్షిణగా స్వీకరించిన రేపు ఆ కేశిధ్వజుడే మళ్లీ తనను జయించి ఆ రాజ్యాన్నే కాజేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు. యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు. అందుకే వారి సలహా అతను విని నవ్వాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.